అందరికీ నమస్కారం అండి. ఆత్మజ్ఞానులందరూ హాయిగా కూర్చుందాం, ధ్యానం చేసుకుందాం. ముందుగా మనం మన గురువు గారు అయినటువంటి విశ్వగురువు, పరమగురువు, శ్రేష్ఠ గురువు అయినటువంటి మన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి గారిని, వారితో పాటు వారి ధర్మపత్ని, సహధర్మచారిణి అయినటువంటి మేడం పత్రి గారిని కూడా అనంత కోటి ఆత్మనామాలతో ఆహ్వానించుకున్నాము. వారి ఆశీర్వాదాలు తీసుకున్నాం, వారి కృతజ్ఞత చెప్పుకున్నాం. అలాగే వారి చైతన్యాన్ని మనమందరం తీసుకున్నాము. మనందరికీ వారి చైతన్యం కావాలి. మనందరం హాయిగా కూర్చున్నాం, చక్కగా కాళ్ళు మడిచి పెట్టుకుని, వేళల్లో వేడి పెట్టుకుని హాయిగా కూర్చున్నాం. కళ్ళు చూడ తీసి పక్క పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని హాయిగా కూర్చున్నాం. కేవలము శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, కేవలము శ్వాస మీద ధ్యాస. శ్వాసే మన గురువు. ముక్కులోని గాలి ముక్తికి దారి. చక్కగా వెన్నుపూసని టారుగా పెట్టుకుని హాయిగా కూర్చోండి. సాధ్యమైనంత వరకు హాయిగా కూర్చున్నాం. సుఖమయ ప్రాణాయామం, సుఖమైన ఆసనం, సుఖాసనంలో కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, గాలి పీల్చడం వదలడం. హాయిగా గాలి పీల్చుకున్నాము, పూర్తిగా గాలి పీల్చుకున్నాము. బ్రహ్మరంధ్రం దాకా పొట్ట ఉబ్బరి అంత గాలి పీల్చుకోండి. పొట్ట నిండా గాలి పీల్చుకోండి. అలాగే గాలి పూర్తిగా వదిలేసేయండి. పూర్తిగా కంప్లీట్గా వదిలేసేయండి. ఆ గాలి పీల్చుకున్నప్పుడు వదిలినప్పుడు కూడా ధ్యాస, శ్వాస మీదే ధ్యాస ఉండాలి. ఇంకా ఇవికే 3 సార్లు మనం చేసాం, కానీ ఎప్పుడు మనం బలవంతం చేయక్కర్లా. నార్మల్గా శ్వాస లోపల తీసుకోవటం, బయటకు వదలటం అనే క్రియ జరుగుతూనే ఉంటుంది. ఈ శ్వాస క్రియ జరుగుతున్న సేపు మనం శవం. ఆ శ్వాస క్రియ ఎప్పుడు అయిపోతే మనం శవం అయిపోతాం. అందుకే ఇది మన భగవంతుడు ఇచ్చినటువంటి వరం. దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మనం సరైన శ్వాస తీసుకోవాలి. సరైన శ్వాస అంటే సరైన ఆలోచనలు. మన లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా, కళ్ళు మూసుకొని బోల్డ్ ఆలోచనలు వస్తాయి. సరైన ఆలోచనలు తీసుకున్నాం. మనం సరిగా సంకల్పం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? నాకు బ్రహ్మ జ్ఞానానికి కావలసినటువంటి సరైన ఆలోచనలు, సరైన మాటలు, సరైనవి అన్నీ కూడా నేను గ్రహించుతున్నాను, లోపలికి తీసుకుంటున్నాను. సరైన ఆలోచనలు, సరైన సంకల్పాలు, సరైన మాటలు, నాకు ఆత్మజ్ఞానే కావాల్సినవన్నీ నేను తీసుకుంటున్నాను. గాలి తీసుకున్నట్టు గాలి వదిలేటప్పుడు నేను నా ఆత్మజ్ఞానానికి పనికిరాని మాటని, ఆలోచనల్ని, దేనిని కూడా నేను అన్నిటినీ మూలాలతో సహా వదిలేస్తున్నాను. అవి వదిలేసినవన్నీ కూడా అలసియాన అగ్నిలో కలిసిపోయి, దగ్ధమైపోయి, కాంతిలో కలిసిపోగాక. ఆ విధంగా మనం ప్రతిరోజు చెప్పుకున్నాం. అంతేకాదు మిత్రులారా, ఇది మాత్రమే కాదు, ఇంకా మీకు ఇంకేమైనా కావాల్సిన కూడా మీరు అడగవచ్చు. సంకల్పం చెప్పుకొని ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఆరోగ్యం బాగాలేదనుకోండి, మీకు ఆరోగ్యం పోతే మీరు అనుకోకండి నా ఆరోగ్యం బాగాలేదనే మాట రావద్దు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను సమృద్ధిగా ఉన్నాను. ప్రకృతి నేను రక్షిస్తాను, నన్ను ప్రకృతి రక్షిస్తుంది.
నేను ప్రకృతి సేవ చేస్తాను, నేను ప్రకృతి నాకు సేవ చేస్తాను. నేను ప్రకృతిని ప్రేమిస్తాను, ప్రకృతి నన్ను ప్రేమిస్తుంది. నేను అందరినీ ప్రేమిస్తాను. మన శరీరం ఏంటి? పంచభూతాత్మైన. పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి మిత్రులారా. చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీరు కేవలం చెవులతోనే వింటున్నారు. పంచభూతాలతో కలిసింది మన శరీరం. అంటే భూమి, నీరు, వాయువు, ఆకాశం, అగ్ని అన్ని 5 ఉన్నాయి మనలోని. ఈ పంచభూతమైనటువంటి పరమాత్మ స్వరూపం అంది. ఈ పంచభూతాలు ఉన్నటువంటి పరమాత్ముడు ఉన్నటువంటి దేవాలయం మన దేహం. ఇది మామూలు దేహం కాదు. ఇది పంచభూతాత్మన స్వయంభూ దేవాలయం. ఎవరు కట్టారండి ఈ దేవాలయాన్ని? మనం కట్టామా? ఆ భగవంతుడు ఉండే దేవాలయం భగవంతుడే కట్టుకున్నాడు. రోజు రోజుకి పెరుగుతాం. ఎంత పెరుగుతామో తెలుసా ఎవరికైనా? రోజుకి మనం పుట్టినప్పుడే బహుశా ఉంటే 20 అంగుళాలు ఉండుంటాం. మరి ఇప్పుడు 5 అడుగులు ఉన్నాం, 5.5 అడుగులు ఉన్నాం. కొంతమంది 6 అడుగులు కూడా ఉండొచ్చు కూడా. మరి ఇదంతా ఎలా పెరిగింది? ఎప్పుడు పెరిగాము? ఏ రోజు పెరిగామో తెలుసా? తెలీదే. మరి ఇది ఎంత వింత అండి! ఇది వండర్. అలా మాకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి మన లోపల. మరి ఎలా తెలుస్తుంది ఇవి? కేవలము ధ్యానం చేయటంలోనే తెలుస్తుంది. బయట చూసుకుంటాం మనం. నీ కాళ్ళు ఎలా ఉన్నాయి, ఏడు ఎలా ఉన్నాయి, కాళ్ళకు గోర్లు వేస్తాం, చేతులకు గోర్లు రంగులు వేస్తాం, అవి కట్ చేస్తాం, ఏదో ఎలా దూకుంటాం అలా దూకుంటాం, ఎలా అందంగా ఉండాలనుకుంటాం, శరీరాన్ని చూసుకుంటాం, తెల్లగా ఉంటాం, సబ్బు పెడతాం, సొంట పెడతాం పైన. మరి లోపల లోపల కూడా బాగుండాలి కదా. లోపలికి ఇవేమీ పనికిరావు. నీ సబ్బులు పనికిరావు, నీ సెంట్లు పనికిరావు, నీ రంగులు పనికిరావు. జుట్టు మెరిసిందా రంగు వేసుకుంటాం, మంచిది. మనం అందంగా కనపడాలి కనుక రంగు వేసుకుంటాం. ఓకే, అందంగా ఉండటంలో తప్పులేదు. అందంగా తయారవ్వండి. మన ఎందుకంటే మన సుందరమైన విగ్రహం. భగవంతుడికి దేవాలయంలో ఎలా కడతారు మరి? అంత మంచి మంచి బట్టలు, పట్టు చీరలు, అటువంటి నగలు పెట్టి పెడతారు కదా. అలాగే మనం కూడా మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచి నగలు ధరించుకోవచ్చు, మంచి అమ్మవారిలాగా ఉండొచ్చు, అయ్యవారిలాగా, అమ్మవారిలాగా మనం కూడా తయారవ్వాలి. కానీ ఆ అందం ఎప్పుడు వస్తుంది అంటే మన లోపల ఆలోచనలు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా అందం వచ్చేస్తుంది. లోపల సరైన ఆలోచనలు, సరైన మాటలు, సరైన పనులు, సరైన సత్సాంగత్యం, సరైన గురువు ఉంటే నీకు తప్పకుండా నీ లోపల సౌందర్యం అంత బయట కనపడుతుందండి. ఆ భగవతత్వం కనపడుతుందా? ఆ డివినిటీ, ఆ దివ్యమైన రూపం కనపడుతుంది. మనమందరం దివ్యమైన రూపం కలవాళ్ళమే. మనమందరం దేవతా స్వరూపులం. కనుక మనం తెలుసుకోవటం లేదు. బయట ఎక్కడో అందం ఉందని అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము, అక్కడ తిరుగుతాం, ఇక్కడ తిరుగుతాం. ఇక్కడ లేదంటే అక్కడెక్కడో బాగుందంట, అక్కడో బాగుందంట, ఈ సినిమా బాగుంది, ఆ సినిమా బాగుంది, పరుగులెత్తుతాం.
కానీ మన సినిమాను మనం చూసుకోవట్లే. అద్భుతమైనది మనలో ఉంది. ఎంతో శక్తి మన దగ్గర పెట్టుకుని, ఎంతో సంపద మన దగ్గర పెట్టుకుని, మనం బిచ్చగాళ్ళలాగా బయటికి పరిగెత్తున్నాం. అందమైన దేవుడు మనలో ఉంటాడు. అంత ఉంటే మనం బయట ఎంతకంటే పరిగెత్తుతాం. అడుగు, అడుగు. అమ్మైనా అడగని దానం పెట్టదన్నట్టుగా మనలో ఉన్న దేవుడు మనం అడగాలి. అడిగితే ఎవరు పెడతారు? ఎవరి ఆకలి ఆళ్ళకే తెలుస్తది. ఆ లోపల ఉన్న దైవత్వాన్ని అడగండి. ప్రయాణం చేయండి. జీవుడు, దేవుడు అంతే. ఈ రెండే సంవాదం. ఇంక రెండోది, మూడోది లేదు. జీవాత్మ, పరమాత్మ. జీవాత్మకి ఏం కావాలో అదంత పరమాత్మ అడుగు. నాకు మంచి ఇల్లు కావాలి. సంకల్పం చేసుకో. ఆ ఇల్లు కూడా ఎన్ని బెడ్‌రూములు ఉండాలి? ఎన్ని ఎన్ని అలమరలు ఉండాలి? ఎంతెంత సైజులో ఉండాలి? ఏ రంగుల్లో ఉండాలి? ఎలా ఏ షేప్‌లో ఉండాలి నీకు? ఎన్ని బాత్రూమ్‌లు ఉండాలి? అన్నీ లెక్క చెప్పు. సంకల్పం చేసుకో. ఆ ఇల్లు వచ్చి తీరుతుంది. అలాగే నీకు కారు కావాలి. కారు కావాలి. కారు ఎన్ని సీట్లుండాలి? ఏ రంగులో ఉండాలి? ఏ బ్రాండ్ ఉండాలి? సంకల్పం చేసుకో. నాకు ఈ బ్రాండ్ కావాలి. ఆ పేర్లు చెప్పండి. నాకంటే పేర్లు తెలుగులే. ఆ పేర్లు చెప్పండి. ఆ బ్రాండెడ్ కార్ పేరు చెప్పుకోండి. ఎన్ని సీట్లు కావాలో చెప్పుకోండి. ఏ కలర్ కావాలో చెప్పుకోండి. మీరు ఆ కార్‌లో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పుకోండి. అలాగే నాకు డబ్బులు కావాలి. లోక కళ్యాణం కోసం, లోకంలో సేవ చేయడానికి నా డబ్బులు అయ్యో! అక్కడ ఇద్దాం అనుకున్నా నేను. అక్కడ అందసంతర్పణ చేస్తున్నారు. నేను ఇద్దాం అనుకుంటే నా దగ్గర డబ్బులు. నా దగ్గర డబ్బులివ్వు. నాకు డబ్బులు కావాలి. నేను లోక కళ్యాణం కోసం. అంటే నీ ఇంటికో, నీకు నేను నగలు ఏసుకోవాలి డబ్బులంటే ఇవ్వరు. నీ నగలు కావాలండి. నీవు ఎవరికో హెల్ప్ సహాయం చేయడం కోసం డబ్బులడుగు. నీకు అమితమైన డబ్బులొచ్చేస్తాయి. సకల సంపదలు వచ్చేస్తే మనలో ఉన్నాయి వింత. మనలో లంకెల బిందులున్నాయి. నువ్వు అడగంది ఎవరిస్తారు? నువ్వు అడగకుండా అక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడ పరిగెత్తాం, అక్కడ పరిగెత్తాం. అది వడ్డీకిద్దాం, ఇది వడ్డీకిచ్చి లాభం తీసుకుందాం. ఆ షాప్ పెడదాం, అది డబల్‌కి అమ్ముదాం. పాలమ్ముదాం, పాలలో నీళ్లు పోద్దాం. అబ్బే! 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 ఎన్ని మాయలు చేస్తున్నామో. ఇన్ని చేస్తే డబ్బులెలా వస్తాయి? అబద్ధాలాడడం, పేదవాళ్ళ దగ్గర బేరాలాడడం. నాకొక ఆవిడ ఒకరోజు ఒక ఆహ్, సాయిబాబా భక్తురాలు. సాయిబాబా అంటే పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు ఒక ఆవిడ కలిసారు. ఆవిడన్నారు, బాబా చెప్పారట ఆమెకి, "నువ్వెవ్వరిని బేరం అడగొద్దు" అన్నారట. అందుకని ఆమె ఒక్కటే ఉంటదావిడ. అయినా కూడా కూరగాయలోళ్ళు వస్తారట. ఇంటికొస్తే, "బాబు ఓ పావల ఒక రూపాయికి ఎన్ని టమాటాలైతే అక్కడ పెట్టెళ్ళు. ఒక పావు కిలో బీరకాయలు పెట్టెళ్ళు. ఎంతో డబ్బు చెప్పు అంతే. అంతేగాని బేరం అడిగే పనే లేదంట." అలా అలా ఉన్నానండి నేను. ఆహ్, బాబా చెప్పిన కాడి నుంచి అన్నారావిడ. మనమేంటి బేరం అడుగుతాం. తీసుకున్నాక మళ్ళీ కొసరు. ఇక్కడ లేదులెండి. అమెరికాలో లేదులే అని. ఇండియాలో అయితే కొసరు. కొసరైతే గాని రుచే ఉండదంటాం. ఇక్కడ పుచ్చుందంటాం. అక్కడ అది ఉందంటాం. ఇక్కడ ఇది ఉందంటాం. అబ్బబ్బో! సతాయించి తినేస్తారు.
అలా లేకుండా మనం చక్కగా మంచి ఆలోచనలతోటి కొంతమంది ఇంకో రకం కొబ్బరికాయ తెస్తారు. నేను నా కళ్ళారా చూశానండి. కొబ్బరికాయ తెస్తే కుళ్ళిపోయిందనుకో, మళ్ళీ షాప్ వాడు వెళ్ళి పోట్లాడు. కుళ్ళిపోయిన కొబ్బరికాయ ఇచ్చావని. వాడు చూసాడా? కొబ్బరికాయని వాడేమో లోపల ఏముందో చూసాడండి వాడేమన్నా? మనం చూడలేదు. అతను చూడలేడు. చూసి ఎందుకిస్తాడు? ఓకే. నాకు కుళ్ళిపోయిన కొబ్బరికాయ ఇచ్చావు పాడేస్తాను అని దెబ్బలాట. ఎంత ఎక్కడున్నాము మనం? ఏ స్థితిలో ఉన్నాం అనుకోవాలి మనం అలా అంటుంటే. మనకు మనమే చూసుకోవచ్చు మనం ఏ స్థితిలో ఉన్నాము అని. కానీ మన శరీరం ఎన్ని పొరల ఉంది. ఈ పొరలన్నీ ఇప్పాలి. మన ఉల్లిపాయకి పొరలు ఉన్నట్టు పొరలు, ఈ పొరలన్నీ విప్పితే గాని లోపల జ్ఞానం రాదు. అన్నమయ శరీరం పైన అన్నం తింటాం కదా! అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం, విశ్వమయ శరీరం, నిర్వాణమయ శరీరం అని 7 రకాల పొరలున్నాయి మనకు. ఒక్కొక్క పొర ఉల్లిపాయ పొరలాగా తీసేయండి. ఆ లోపల జ్ఞానం, ఇంకా లోపల విశ్వమయం, ఇంకా లోపల నిర్వికల్ప సమాధి స్థితి వచ్చేస్తుంది. ఇంకప్పుడు కోరికలుండవు, కోపాలుండవు, కోరికలుండవు. ఆ భగవంతుడు నీకు దగ్గరైపోతాడు. నీకేది కోరుకుంటే అది నీకు భగవంతుడికి తేడా లేదుగా. ఆ స్థితికి వెళ్ళాలి మనం. ఆ స్థితికి వెళ్ళాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం ఒకటే మార్గం. నీకేది కావాలన్నా ధ్యానమే మార్గం. నీ సంపద సర్వశక్తులు నీలోనే ఉన్నాయి. సంపదలే కాదండి బాబు, మన సంపదలే ముఖ్యమా? ప్రతి కోరిక తీరిపోతుంది మనలో. మన రోగాలకు కారణం మనమే. మన ఏడుపుకు కారణం మనమే. దైవం ఉన్న శరీరంలో ఏడుపులు ఎందుకుంటాయండి? మనం సృష్టించుకుంటున్నాం ఏడుపులు, బాధలు, నష్టాలు, కష్టాలు అన్నీ మనమే సృష్టించుకుంటున్నాం. లేనిపోయిన వాటిని సృష్టించుకుంటున్నాం. పక్కింటి వాడికి బాధ అయితే నీకు నువ్వు నవ్వుతావు. పక్కింట్లో వాడి పిల్లాడికి ఫస్ట్ మార్క్ వస్తే నీ పిల్లాడికి రాకపోతే నీకు దుఃఖం. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ తొందరగా చేంజ్ అయిపోతారు. నలుగురికి వెళ్ళాలి, సత్సంగంలో ఉండాలి, బాగుంది. కానీ ఆ సత్సంగంలో ఆవిడ ఏం చీర కట్టుకుందో, ఈవిడే నాకు పెట్టుకుందో అని అంటే వేస్ట్. నన్ను చూసి ఏమనుకుంటున్నారు, నా చీర బాగాలేదేమో, ఇంకా వేస్ట్. హాయిగా కూర్చున్నాం. ఏమాత్రం కళ్ళు తెరవద్దు. ఎందుకు కళ్ళు తెరవద్దు? ఇంద్రియాలు, ఈ దేహేంద్రియం అనే బుద్ధులు ఉన్నాయే, ఇవన్నీ అన్ని కోరేస్తాయి. కనపడిందల్లా మనకు కావాలి. లాగేస్తుంది. పద అటు పద, పద ఇటు పద, అక్కడేదో ఉంది పద, ఇక్కడేదో ఉంది పద. ధ్యానం చేయటం వలన
అలాంటి ఆలోచన తగ్గుతుంది. ఏది తినాలో అదే తింటాం. ఏది తినాలి? మాంసాహారం వద్దు, శాకాహారం వద్దు. అసలు ఉన్నాళ్ళు కలిగిన వాడే మాంసాహారం తింటారు. హింస చూడు, హంస పకడు. హింస చేసేవాడికి నువ్వు ధ్యానంలో కూర్చోలేదు. కేవలము శాకాహారం. శాకాహారం మాత్రమే కాదండి, సాత్విక ఆహారం, శుద్ధ సాత్విక ఆహారం. అంటే కూర వండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం రోజులు తింటాం కాదు. ఏ రోజు ఆ రోజు, పొద్దున్నే సాయంత్రమే వండిన తర్వాత 3 గంటల తర్వాత తింటే అది మనకి వంట పట్టదట. 3 గంటల లోపే తినాలి. అది కూడా ఎంత తినాలో అంతే తినాలి. ఎప్పుడు తినాలో ఎంత తినాలో తెలుసుకోవాలి. అలాగే ఎంత మాట్లాడాలో కూడా తెలుసుకోవాలి. ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, పిల్లలతో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, భర్తతో ఎలా మాట్లాడాలి, తల్లితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మనం తెలుసుకుని మాట్లాడాలి. చక్కగా సంగీతం వింటా ఉండండి, సంగీతం నేర్చుకోండి, డ్యాన్స్ నేర్చుకోండి, చిత్రకళలు నేర్చుకోండి, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి. ఏమి కాలం గడపట్లేదు, కాలక్షేపం కావట్లేదు అంటారు. ఎన్నున్నాయో మనం చేస్తాను. కొంతమంది టైమే లేదు, నాకు ధ్యానానికి టైమే లేదంటారు. ముందు టైము, మనకందరికీ టైం ఒకటే టైం ఇచ్చారు. వాడికి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు. దాన్ని మనం చెప్పుకున్నాం. ఆ ఇచ్చిన టైంని మనం సద్వినియోగం చేసుకున్నాం. మనకి 24 గంటల టైం ఉంది. 24 గంటలు ప్రతి ఒక్కరికి ఉంది. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, ధనవంతులకి, పేదవాళ్ళకి, అందరికీ ఉంది. ఈ 24 గంటల టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలి? దీంట్లో ఎన్ని గంటల ధ్యానం, ఎన్ని గంటల తిండి, ఎన్ని గంటల నిద్ర, ఎన్ని గంటల పనులు, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే మనకు టైం దొరుకుతుంది, అన్నిటికీ టైం దొరుకుతుంది మనకి. ఆ టైంను సద్వినియోగం చేసుకున్నాం. ఆడుకోవద్దు నేనంటలా, పాడుకోవద్దు నేనంటలా, ఆహ్లాదంగా నవ్వుకోవద్దు నేనంటలా, అన్నిటికీ టైం ఉంది. ఈ టైంలో కేవలము ధ్యానమే కాదు, స్వాధ్యాయనం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, సేవా కార్యం ఉండాలి. వీటి వల్ల మనకి ప్రేమ వస్తుంది. ప్రేమ, దయ, కరుణ, క్షమాతత్వం, శరణాగతి, ఉపేక్ష, ఇంకా అహింస పరమధర్మ. ఎన్ని తత్వాలు మనకు వస్తే ఇవన్నీ దైవ లక్షణాలండి. ఈ దైవ లక్షణాలు నాకు వస్తే మనం అహం బ్రహ్మాస్మి చక్క భుజాలెత్తి మనం చెప్పొచ్చు, ఎగిరి చెప్పొచ్చు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే అని చెప్పగలగాలి. మనకి ఈ గుణాలు ఉంటే, 7 గుణాలు మన దగ్గర ఉంటే తప్పకుండా మనం బ్రహ్మ, నో డౌట్. ఇవి లేకుండా నీకు కోపం, క్రోధం, మదం, మాత్సర్యం, గర్వం ఎన్ని ఉన్నాయంటే నువ్వు పనికిరావు. అహం బ్రహ్మాస్మి పనికిరావు.
యాక్చువల్గా మనం అందరం అహం బ్రహ్మాస్మే. కానీ అనుకోండి ఎవరైనా చూద్దాం. నీకు ఆ గట్స్ ఉంటే నీకు ఏ తత్వాలు నీ దగ్గర ఉన్నాయని నీ గట్స్ ఉంటే నువ్వు అనగలవు, లేకపోతే అనలేవు. దీనికి కూడా ఎన్నో మనం తప్పులు చేసాం. ఆ తప్పులన్నీ కూడా ఇప్పుడు తప్పులు చేసాం అనుకుంటాం కాదు. ఆ తప్పులు చేసిన తప్పులు పశ్చాత్తాపడాలి. తప్పు చేయటం అందరూ చేస్తారు. కానీ తప్పులు పశ్చాత్తాపడిన వాడే గొప్పవాడు. చేసిన తప్పును ఒప్పుకోవాలి. కొంతమంది తప్పు చేసి నేను చేయలేదు అని అంటే ఆ తప్పు క్షమించబడదు. భగవంతుడు క్షమించడం. ఎప్పుడైతే తప్పు చేసావో నీకు ఆ క్షణంలో తెలియపోవచ్చు, తర్వాత తెలిసింది. దానికి నువ్వు పశ్చాత్తాపడాలి. అయ్యో నేను తప్పు చేశాను అని 10 సార్లు అనుకుంటాం కాదు. ఎక్కడైతే తప్పు చేద్దాన్ని నీ క్షమాపణ ఉండాలి. క్షమించమని కోరుకోవాలి. ఆ పర్సన్నో, వస్తువునో, పశువునో, పక్షినో, ఆ జంతువునో, ఎవరినో అక్కడికి వెళ్ళి క్షమించమని అడగాలి. శరణాగతి పడిన ఉండాలి. చేసిన తప్పు ఇంకోసారి చేయకూడదు. అప్పుడు నీకు కర్మ ప్రక్షాళన అయిపోద్ది. అలా నువ్వు పరివర్తన చెందాలి. నేను ఇంకోసారి చెయ్యను, నేను మార్పు కోరుకుంటున్నాను, నేను ఇదివరలాగా ఉండను, ఇక నుంచి నేను హింస చెయ్యను, ఇక నుంచి నేను మాంసాహారం తినను, ఎవరి డబ్బులు నేను ఎత్తుకురాను, ఎవరికి వడ్డీలు ఇచ్చి వడ్డీల మీద వడ్డీలు తిప్పను. అలాగే నేను పశ్చాత్తాపడుతున్న, పరివర్తన చెంది పశ్చాత్తాపడుతున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ప్రాయశ్చిత్తం అంటే సేవ చేసుకుంటాను. పశ్చాత్తాపడ్డాను, చేసిన తప్పుకి పరివర్తన చెందాను, ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటాను. అంటే సేవ చేయాలి. నువ్వు ఇంతవరకు తప్పులు చేసావు కదా, మరి అటంటే కొంతమంది మేలు చేయాలి కదా. అందరికి ఎవరికి ఏం కావాలో చూసుకోవాలి. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటే దానిలో 1 రూపాయి నువ్వు ధర్మం చేయమ్మా. నీకు ధర్మం చేయమనే నీకు ఇస్తాడు అధిక డబ్బులు. అధికమైన డబ్బులు వచ్చినాయంటే బ్యాంకులో పెట్టుకోమని కాదు. ఎవరికి లేదో వాళ్ళకి ఇమ్మను. నీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, 4 పుస్తకాలు ఇవ్వు, వేరే వాళ్ళు చదువుకోమని. అది హెల్ప్. నీకున్న సంపదను పంచు. నీకు పెంచబడదు, నీకు తరగదు. మనం ఏమనుకుంటాం, అయిపోతాయి నాకెక్కడుంది, నాకు అయిపోతాయి, ఎవరికి లేదు. నువ్వు ఎంత ఇస్తే అంత అంత పెరుగుతుంది నీ ఆస్తి. నీ జ్ఞానం కూడా అంతే. నీకున్న జ్ఞానాన్ని నువ్వు పంచు, అది పెంచబడుతుంది. నీ సంకల్పం పెట్టుకో. చూడండి, మనలోనే ఉన్నారు కదా. మన మణి చూడండి, సంకల్పం పెట్టుకుంది, 1 బుక్ పెట్టుకుంది, ఈ తర్వాత 4 బుక్లు అయింది, ఇంకెక్కువైంది. అది సంకల్పం, మంచి సంకల్పం అది. మళ్ళీ ఆమె ఒక్కటే ఉందా? ఆమె సంసారంలో ఉంది, ఆమె ఉద్యోగం చేసుకుంటుంది, మళ్ళీ ఈ పనులు చేస్తుంది. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రైగిన పడింది, ఫోన్ చేస్తుంది, మళ్ళీ మనం అడిగిందని సమాధానం వెంటనే చెప్తుంది. ఎలర్ట్గా ఉంటుంది. ఎంత ఎలర్ట్గా ఉంటుందో నాకు ఆశ్చర్యం అవుతుంది అమ్మాయి చూస్తే. అంటే ఒక ఎగ్జాంపుల్ అమ్మాయి చెప్పానంటే మా అందరం అలాంటి వాళ్ళం కాదని మీరు నన్ను క్వశ్చన్ అయ్యకండి ప్లీజ్, దయచేసి. ఇట్లా మనం మారాలి. మారి మనం మంచి ఆలోచన తెచ్చుకుని మంచి సంకల్పాలు తెచ్చుకుంటే మన ధ్యానం తప్పకుండా కుదురుతుంది. ఇంకా ధ్యానం కుదరలేదా మీకు?
బాగా ఇంకా ఆలోచనలు వస్తున్నాయి కళ్ళు మూసుకోని అంటే ఓంకారం చెప్పుకోండి. చక్క బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోండి. ఓంకారం చెప్పండి. 21 సార్లు ఓంకారం చెప్పండి. ఆలోచనలు పటాపట్ పగిలిపోతాయి, వెళ్ళిపోతాయి. ఒక్కటి ఉండదు. అబ్బో మన మాట వీళ్ళు వింటలేదులే అని వెళ్ళిపోతాయండి అవి. మన ఇంటి చుట్టాలు వస్తే మనం తల తీయిపోతే ఏమవుతాయి, వెళ్ళిపోతారు. అట్లా ఈ ఆలోచనలు కూడా వచ్చినప్పుడు మనం తీసుకోకపోతే ఆలోచన వెళ్ళిపోతాయి. హాయిగా ఓంకారం చెప్పేసుకోండి. ఎంతసేపు చెప్పగలిగితే అంతసేపు ఓంకారం చెప్పండి, వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇంకా చేయండి. మళ్ళీ వారం రోజులు ఓంకారం చెప్పుకోండి, మీరు ఇంకా అసలు వెళ్ళిపోతాయి. ఏ ఆలోచన రాకుండా చక్కటి స్థితిలోకి వెళ్ళిపోతారు మీరు. ఒక్కసారి ఆ ధ్యాన స్థితిని కనుక్కున్నారంటే మిత్రులారా, ఇంకా మీరు వదిలిపెట్టరు. నేను చెప్పే అమ్మాయి వాడు వదిలేయండి అని అంటే ఇప్పుడు వదలరు. ఇవాళ ధ్యానానికి సెలవు తీసుకున్నాం అని అంటే కూడా లేదు మేడం నేను చేయాల్సిందే ధ్యానం అంటారు. అది నేను చెప్తున్నానని కాదండి, మీరందరం చెయ్యండి. మీరు ప్రతిరోజు చేసి స్వయంగా తెలుసుకోండి. ఈ రసాన్ని తాగండి, ఈ అమృత రసాన్ని తాగండి అందరూ. జుర్రుకోండి, ఎంత లోపల ఎంత ఉందో అంత వస్తుంది మనకి. అండి నేను టైం చూసుకోలేదు. ఓకే, చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకున్నాం. 5 4 3 2 1 0 మెల్లగా ఓపెన్ చేసుకుంటూ కళ్ళు మెల్లగా ఓపెన్ చేసి చిరునవ్వుతో మీరు చేతిని చూసుకోండి. కరాగ్రే వస్తే లక్ష్మీ కరములు, మధ్య సరస్వతి కరములు స్థితవు గోరి ప్రభాతే కరదర్శనం. మంచిది. చక్కగా ఈ ధ్యానానికి నమస్కారం చెప్పుకుంటూ క్లాప్స్ కొట్టుకున్నాం. థ్యాంక్ యూ.